హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇది ఏంటంటారా, ఇది నేను ఫస్ట్ అయితే పాన్ లో డ్రై రోస్ట్ చేయండి. ఇవన్నీ డ్రై రోస్టే, ఏ నూనె వేయక్కర్లేదు. నువ్వులు వేసుకున్నాను, పల్లీలు వేసుకున్నాను, అలాగే జీలకర్ర వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసుకున్నాను, ధనియాలు వేసుకున్నాను. ఏం లేదండి, అస్తమాను పల్లి పచ్చడి చేసుకునే బదులు మనం ఇలా కొబ్బరి, నువ్వులు, ఇలా పల్లీలు, ధనియాలు కలిపిన పొడి చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీలు నంచుకున్నా బాగుంటుంది, దిబ్బరొట్లో నంచుకుంటే బాగుంటుంది, అలాగే దోశల్లో నంచుకున్నా బాగుంటుంది. కాబట్టి నేను ఈ మాట ఇలా పొడి చేస్తున్నానండి. కొబ్బరి పల్లీల పొడి మాట చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో పల్లీలు వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలి, ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ధనియాలు. నేను ఇందాక ఇవన్నీ చెప్పినవన్నీ వేసుకోవాలి. నువ్వులు పల్లీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, ధనియాలు కూడా ఒక మోస్తరు క్వాంటిటీలో వేసుకోవాలి. మిగతా ఎండుమిరపకాయలు మీ కారానికి తగినంత. మళ్ళీ మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక 2 స్పూన్స్ ఎండు కారం వేస్తాం కాబట్టి మీరు ఇక్కడ చూసుకుని వేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే జీలకర్ర మాత్రం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. మనం చేసేది కొబ్బరి పల్లీల నువ్వుల పొడి కాబట్టి లాస్ట్ లో కొబ్బరి వేయాలి. ఇప్పుడు వేసేసామనుకోండి, అది బాగా మాడిపోయినట్టు, రోస్ట్ అయిపోయినట్టు ఉంటే అదో రకమైన వాసన వస్తుంది. అది కూడా పచ్చి కొబ్బరి కాకుండా కొంచెం మనం ఇంట్లో గాలికి పెట్టేసిన, కొంచెం ఎండలో ఒకసారి పెట్టేస్తే మంచిగా దాంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోతుంది. అప్పుడు బాగా ఎండుతుందండి. ఎంత బాగా ఎండుతాయంటే చూసారు, చాలా బాగా ఎండుతాయి. ఇగో ఇలా చక్కగా ఎండిపోయినట్టు ఉంటాయి, నీట్ గా ఎండుతాయి, ఇలా ఎండుతాయి అనమాట. సో మీరు అలా ట్రై చేయొచ్చు అనమాట. సో మీరు పచ్చి కొబ్బరి కన్నా మీరు ఇలాంటి ఎండు కొబ్బరి అయితే, ఆ బయట కొనేది అయితే అస్సలు బాగోదండి. చాలా చాలా ఆ కురిడీలు అంటారు కదా, అవి చాలా వాసన వస్తాయి. మొత్తం పౌడర్ అంతా అదే వాసన వస్తుంది. అదో రకమైన వాసన నాకు ఇష్టం ఉండదు. మన ఇంట్లోనే చక్కగా గాలి ఎండబెట్టేసి ఆరబెట్టేస్తే అవి హ్యాపీగా ఆ తేమంతా వెళ్ళిపోయాక నీట్ గా ఇందాక నేను చూపించాను కదా, అలా ఉంటుంది అనమాట. సో డూ ట్రై ఇట్ అండి, చాలా మంచిగా ఎండుతాయి. ఇగో ఇలా వేసుకోవచ్చండి. ఇవి ఒక్కసారి నేను సిమ్ లో పెట్టుకున్నాను, ఇప్పుడు ఒక హైలో పెట్టుకుంటాను. ఈ ధనియాలు అనేవి, నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు ఒక్కసారి వేగిపోయాయి అనుకోండి, జీలకర్ర కూడా వేసాను. ఆవాలు వేయకూడదు, మెంతులు వేయకూడదు, చేదు వచ్చేస్తుంది కదా. సో ఆవాలు మెంతులు మాత్రం వేయకండి. ఇలా ధనియాలు, నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసేసి బాగా రోస్ట్ చేసుకోండి. ఎప్పుడైతే ఇవి రోస్ట్ అయిపోయాయని మనకి తెలుస్తుందో అప్పుడు ఒక 2 మినిట్స్, ఇంకా 2 మినిట్స్ లో మనం బంద్ చేసేస్తున్నాం అని అనుకున్నప్పుడు మనం కొబ్బరి వేయాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఈ పొడి మాత్రం, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్తమాను పచ్చళ్ళతో తినలేము. ఓకే పచ్చడి చేసుకుంటే నో ప్రాబ్లం, పచ్చడి పక్కన ఇలాంటి పొడి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకే చేస్తున్నాను. ఇదైతే నిల్వ ఉంటుంది. పచ్చడి అయితే సాయంత్రానికల్లా పులిసిపోతుంది, రేపొద్దున కల్లా జిగురు వచ్చేస్తుంది. సో దానికి ఉన్న ప్రాబ్లం అది. కానీ ఇది మాత్రం చక్కగా స్టోర్ చేసుకుని పెట్టుకున్నా చక్కగా ఎంతసేపు లేండి, అంతా వెంటనే అయిపోతాయి. పొడి అనేది చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. కానీ నిలవ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే స్టోరేజ్ చేసుకుంటే నిలవ ఉంటుంది. ఎమర్జెన్సీకి మనకి ఏం లేకపోయినా ఇది వేసుకుని చేసుకుని తినేచ్చు. సో అన్ని వేగిపోయండి. ఈ టైంలోనే నేను కొబ్బరి వేసేస్తున్నాను. నేను ఒక ఫుల్ చెక్క కొబ్బరి వేసేసాను. వేసేసి ఇలా ఆ వేడికి అవి కొంచెం వేగాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి చల్లారాక ఏం చేయాలంటే మనం మిక్సీలో కొంచెం ఉప్పును, కొంచెం పంచదార, కొంచెం ఎండుకారం, అలాగే వెల్లుల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మాత్రం ఇవే వేయాలి. మిరియాలు వేసుకునే వాళ్ళు వేసుకోండి, అవసరం లేదు. నా ప్రకారం అయితే అవసరం లేదు. ఇవి ఒక్కసారి డ్రై రోస్ట్ అయిపోతే చాలు. చాలా మంచి వాసన వస్తుంది. ధనియాలు వేగాయి కదా, మంచి వాసన. ధనియాలు, జీలకర్ర వేగుతుంటే ఈ కొబ్బరి వేసాక సూపర్ 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 వాసన వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఇది. సో డూ ట్రై ఇట్ అండి. దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ ని ప్రమోట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి చెప్పండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని తప్పిమని కొట్టేయండి. సో దట్ నేను మీకు షేర్ చేసినవన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. సో దట్ మీరు ఏది మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ లో పాటలు పాడుతున్నాను, దయచేసి మీరు ఇన్స్టాగ్రామ్ లో పాటలు కూడా వినండి. అయిపోయింది. ఇలా ఇందులో ఉన్న ఈ కొబ్బరిలో ఉన్న తేమ ఆల్రెడీ వెళ్ళిపోయిన, అంటే దాంట్లో ఉన్న ఏమంటారు
అదే తేమంటే కొంచెం వాటర్ గా అంటే దాంట్లో ఉన్న నీరు శాతం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్నదంతా ఆయిల్ అన్నమాట. సో ఇంకా దీన్ని పెద్దగా వేయించవలసిన అవసరం లేదు. ఎందుకు వేయించామంటే కొంచెం ఆ పచ్చి వాసన లేకుండా మంచి రోస్టెడ్ వాసన రావడానికి మనం కొబ్బరి వేయిస్తున్నాం అంతే. యాక్చువల్లీ అవసరం లేదు, బట్ ఇందులో వేయిస్తే మంచి వాసన వస్తాయి. ఆ పొడి కూడా మంచి ఫ్లేవర్ తో ఉంటుందండి. అయిపోయిందండి, ఇప్పుడు బంద్ చేసేసుకుంటాను. జస్ట్ ఇంకా బంద్ చేసుకునేటప్పుడు మనం ఏం వేయాలంటే పసుపు వేసేసుకోవాలి. ఎలాగో మనం గ్రైండర్ లో వెల్లుల్లిపాయలు వేస్తాం, ఇక్కడ కొంచెం 3 వేస్తాను అంతేనండి. ఇది చల్లారాక మిక్సీలో వేసాక కొంచెం ఉప్పు, 1 స్పూన్ 1.5 స్పూన్ గానీ 1 స్పూన్ గానీ పంచదార, అలాగే 2 స్పూన్స్ కారం వేసేసి వెల్లుల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసేయడమేనండి. మీకు మళ్ళీ చూపిస్తాను. సో మిక్సీలో ఇలా వేసేసుకున్నానండి. ఇందాక నేను మీకు చూపించడాన్ని వేసేసుకున్నాను. ఎక్స్ట్రా వేసినవి ఏమిటంటే వెల్లుల్లిపాయలు వేసాను. అలాగే ఇప్పుడు తగినంత ఉప్పు వేసేస్తాను, చూసుకుని వేసుకోండి. అలాగే నేను ఇందాక ఒకసారి చెప్పాను కదా, 1 స్పూన్ గానీ 1.5 స్పూన్ గానీ పంచదార వేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. పొడి కారకారంగా తీతీగా కమ్మకమ్మగా ఉంటుంది అనమాట. అలాగే ఒక 2 స్పూన్స్ ఎండుకారం. మనం ఎలాగో ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి సరిపోతుంది, అంతేనండి. ఇంకా ఎక్కువ వేయక్కర్లేదు. ఇది వేసేసి నేను ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను అనమాట. గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇప్పుడు ఇలా ఇలా అయిందనమాట. చూసారా, నేను మీకు చెప్పిన పౌడర్ ఇలా అయిపోయింది. ఎంత బాగుంది చూసారా అండి, ఎంత ఇదే టెక్స్చర్ లో ఉంటుంది. ఎందుకంటే మనం పల్లీలు కొబ్బరి వేసాం కదా, ఎండు కొబ్బరి వేసాం కాబట్టి ఇలా బరక్గానే ఉంటుంది. దీంట్లో మనం ఎప్పుడైనా ఇడ్లీలు తినాలనుకున్నా, అలాగే దిబ్బరొట్టి తినాలనుకున్నా, దోశలు తినాలనుకున్నా, ఉప్మా దగ్గర తినాలనుకున్నా అప్పుడు ఒకసారి ఇలా మనం వేసుకుంటాం కదా. ఇలా వేసుకున్నప్పుడు ఆ సర్కిల్ చేసుకుని అందులో నెయ్యి గాని నూనె గాని వేసేసుకుని మనం అద్దుకుని తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్ గా పల్లి పచ్చడి, కొబ్బరి పచ్చడి కాకుండా, టమాటో పచ్చడి కాకుండా, అల్లం పచ్చడి కాకుండా ఇలా మీరు ఇలా చేసుకున్నారనుకోండి, పల్లీలు నువ్వులు కొబ్బరి పొడి అదిరిపోతుంది. ఇంకా నేను చెప్పలేను, అంత బాగుంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుందండి. వెల్లుల్లిపాయలు వేసానేమో చాలా మంచిది. ఒంటికి కూడా మన ఆరోగ్యానికి కూడా అన్ని మంచి మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచిది. పిల్లలకి రోజు పెట్టినా మంచిది. సో మనం రోజు తిన్నా కూడా ప్రాబ్లం లేదు. మనకు వచ్చేది చక్కగా ఫైబర్ కంటెంట్ వస్తుంది, అలాగే ప్రోటీన్ వస్తుంది. అన్ని కొబ్బరి కూడా చాలా మంచిది కాబట్టి డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ కొబ్బరి నువ్వుల పల్లీల పొడి టిఫిన్స్ లోకి అయితే అల్టిమేట్ ఉంటుందండి. హ్యాపీగా చేసి పెట్టేసుకోండి, స్టోరేజ్ ఉంటుంది. సో ఇంతకన్నా నేనేం చెప్పలేను. సో మీరు తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. కామెంట్ బాక్స్ లో పెట్టండి చాలా బాగా వచ్చిందని, మాకు కూడా నచ్చిందని పెట్టండి. ఓకేనా అండి, బాయ్ అండి.